లేకపోతే ఆయన ఒకఆయన బీఆర్ఎస్ ఆయన అధికారం పోయిన తర్వాత ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. అధికారంలో ఉన్నప్పుడు మోడీ గారి గురించి, అధికారం పోయినాక గవర్నర్ గారి గురించి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ వెనకాల ఊరు కాలైతుంది ఆయన కనబడతలేదు, సిరిసిల్ల కాలైంది అనేది ఆయన కనబడతలేదు. జడ్పీటీసీలు పోయినరు, కౌన్సిలర్లు పోయినరు, సర్పంచులు పోయినరు. 5 ఏళ్ల వరకు ఆయన వెనకాల ఎవడు ఉండే పరిస్థితి లేదు. పొద్దున్న లేస్తే కాంగ్రెస్ బీజేపీ ఒకటి, ఒక ఎలక్షన్ ప్రొపగాండా పెట్టుకున్నాడు. బాగా చదువుకున్నా అని చెప్తావు కదా రామన్న, ఈ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఏ రాష్ట్రంలోనన్నా ఎప్పుడన్నా కాంగ్రెస్ బీజేపీ పొత్తు పెట్టుకున్నాయా? నువ్వు పుట్టినాక, నువ్వు పుట్టకముందే ఏమైనా జరిగిందేమో నాకు తెలియదు, కానీ నీకు రాజకీయాల మీద అవగాహన వచ్చిన తర్వాత ఎప్పుడన్నా ఏ రాష్ట్రంలోనన్నా కాంగ్రెస్ బీజేపీ కలిసి పోటీ చేసినాయా? అధికారం పోయి బహుశా మతి భ్రమించినట్టు మాట్లాడుతూ ఉన్నాడు కేటీఆర్ రోజు పొద్దున్న లేస్తే. ఏది పెడుతుంది? అప్పుడు మోడీ గారి మీద కూడా అట్లే మాట్లాడినారు. కనీసం దేశ ప్రధాని అనే గౌరవం లేకుండా మాట్లాడినాడు. ఇవాళ మళ్ళీ గవర్నర్ గారి మీదకి మాట్లాడుతున్నారు. ప్రధానమంత్రులు కనబడరు, వారికి గవర్నర్లు కనబడరు, మహిళలు కనబడరు. ఏది పడితే అది, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారు, మీరు నోరు అదుపులో పెట్టుకోండి. మీరు ఎంత అరిచినా, మీరు ఎంత గగ్గోలు పెట్టినా కాంగ్రెస్ కాంగ్రెసే, బీజేపీ బీజేపీ. హంస హంసనే, కాకి కాకే. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ మీకు అర్థం కాకపోతే కొంచెం పుస్తకాలు చదివి నేర్చుకుంటే బాగుంటుంది. ఎవరో రాసిచ్చిరని ఏదో పద్యాలు చెప్తూ వస్తూ ఉన్నారు. కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టినా అని. ఇది ఎవరికి అప్లై కావాలి? ఎందుకు అప్లై కావాలి? ఒకసారి మంచిగా ఇంటికి పోయి మీ నాన్నని అడిగితే కరెక్ట్ చెప్తాడు. నువ్వు తెలుగు మీడియం చదివినట్టు లేవు, బహుశా ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ఎవరో రాసిస్తే సుమతి పద్యాలు చదువుతున్నట్టు నువ్వు. సందర్భోచితం లేకుండా ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు తిరస్కరిస్తారు. ఇప్పటికే తిరస్కరించారు. నీకు ఎందుకు ఓటేయాలనే చెప్పు, ఎందుకు ఓటేయద్దో మేము చెప్తాం. 10 ఏళ్ల పాలనలో ఎన్నడూ ఢిల్లీలో టీఆర్ఎస్ గురించి, తెలంగాణ గురించి మీరు మాట్లాడలేదు కాబట్టే మీకు ఇవాళ ఎంపీ సీట్లలో 0 సీట్లు వస్తాయి.